ఆకుకూరంటే అమ్మ బాబోయ్! అనే వాళ్ళకి కూడా గోంగూరంటే మాత్రం 2 చెవులు డింగ్‌మని పైకి లెగిసిపోతాయి. అలాంటిది గోంగూర, రొయ్యల కాంబినేషన్ అంటే నాన్ వెజ్ తినే వాళ్ళలో అసలు నచ్చని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా? గోంగూర, రొయ్యలంటే నాకు కూడా చాలా ఇష్టం. కానీ నేను తినలేను. ఎందుకు అనుకుంటున్నారా? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తినడానికేం ప్రాబ్లమ్ లేదండి. తిన్నాక వచ్చే బాధ భరించడానికే ప్రాబ్లమ్. టైంకి తినాల్సినప్పుడు తినకుండా స్కూల్‌కెళ్ళే టైంలో తినమ్మా, తినమ్మా అని బతిమాలినా కూడా టైం అయిపోయింది, అదైపోయింది, ఇదైపోయింది అని చెప్పేసి ఎగదొబ్బేసి వెళ్తూ ఉంటాం. నీరసం వచ్చేస్తదమ్మా అని చెప్పినా కూడా నాకేం లేదు నేను బానే ఉన్నాను. ముందు నువ్వు తినని సలహాలు కూడా ఇస్తూ ఉంటాం. అప్పుడు తిన్నా తినకపోయినా ఏం తెలీదండి. అదే 20 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి అన్నీ తెలుస్తాయి. గోంగూర తింటే ఏం కాదండి. అందులో వేసిన ఎండ్రాయి ఒక్కటి తిన్నా సరే నషాలం బద్దలాసిపోద్దనమాట. ఫుడ్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత తినడం ఎంత ప్రమాదమో, తినవలసిన టైంలో తినాల్సినంత తినకపోవడం కూడా అంతే ప్రమాదమండి. సవరం అయ్యాక ఇవరం వస్తుందండి. నాకు కూడా వచ్చింది. కానీ ఏం ప్రయోజనం? వెనక్కెళ్ళి మార్చలేను. ఇప్పుడున్న పరిస్థితిని మార్చలేను. ఇంతకీ మీకొక డౌట్ వచ్చుండొచ్చు కదా! "నువ్వు తినని దానివి గోంగూర, రొయ్యలు ఎందుకు వండుకుంటున్నారు మీరు" అని. నేనైతే తిననండి. మా అమ్మ మాత్రం గోంగూర, రొయ్యల కూర చాలా బాగా వండుతుంది. అలాగే మా అమ్మకు కూడా చాలా ఇష్టం. నా వల్ల మా అమ్మ కూడా తినడం మానేసిందండి. అందుకే నేనెప్పుడైనా ఇలా వండిస్తూ ఉంటాను. "పర్లేదమ్మా కొద్దిగా టేస్ట్ చేస్తాను వండు" అని. నాకు చాలా ఇదిగా అనిపిస్తదండి. ఎందుకంటే కొన్ని రకాలు నాకు పడట్లేదు. ఫుడ్ సరిగ్గా తినాల్సిన టైంలో తినకపోవడం వల్ల. సో, అమ్మ తినగలిగి కూడా నా వల్ల తినట్లేదు. సో, నాకందుకే కొంచెం బాధనిపిస్తది. ఇప్పుడు చాలా బాగా ఇవరం వచ్చిందండి. కానీ ఏం చేయలేను కదా! వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం ఈ మాట గుర్తుపెట్టుకోండి. సవరం వద్దు, ఇవరమే ముద్దు.